ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాదాపు 22 బీసీ సంఘాలు సమావేశమై ఇది బీసీలకు తీవ్రమైన అవమానం, హైకోర్టులో వేసిన కేసు ఏ విధంగా స్టే ఇస్తారు, బలమైనటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను జీవో ఇచ్చారు. నామినేషన్లు వేసే స్టేజ్లో నామినేషన్లు నోటిఫికేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత రిజెక్ట్ చేసేటటువంటి అధికారం లేదు ప్రభుత్వానికి, కోర్టులకు. అయినా ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు పెద్ద ఎత్తున ఇప్పటికే బీసీ సంఘాలు ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరుపుతున్నారు. ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. 14 నాటి బంద్కు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బీసీల నోటికాడి ముద్దను లాక్కుంది. రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది. బీసీలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది బలమైన కేసు. ఒకవైపు జీవో తీశారు, అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, పార్టీ పరంగా రామచంద్రరావు కూడా మద్దతు ప్రకటించారు. అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతు ఉంది. అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటికాడి అన్నముద్ద లాక్కొని అవమానపరిచారు. కాబట్టి దీని మీద నిరసిస్తూ 14న తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి పిలుపునిస్తున్నాం.